మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులో PLGA బెటాలియన్ సభ్యులు, బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోది కేసాలో ఉన్నారు. లొంగిపోయిన వారిలో 41 మంది ఛత్తీస్గఢ్, ఒకరు తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, తెలంగాణ డీజీపీ ముందు దాదాపు 42 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో ఎవరైనా ముఖ్య నేతలు ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ప్రస్తుతం మావోయిస్టుల లొంగుబాట అనేది ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుందనే చెప్పాలి. ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో మార్చి 31 వరకు కూడా డెడ్ లైన్ విధించింది. మావోయిస్టులంతా కూడా లొంగిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో అటు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులంతా కూడా వరుసగా లొంగిపోతున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ డీజీపీ ముందు మావోయిస్టులు, తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మావోయిస్టులు ఇప్పటికే దాదాపు 700కు పైగా కూడా 761 మంది, దాదాపు 2024 నుంచి ఇప్పటి వరకు కూడా 761 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఒకవైపు డెడ్ లైన్ ముగిసినప్పటికీ ఈరోజు ప్రధానంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు 42 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా LPGకి సంబంధించినటువంటి దళ కమాండర్, డిప్యూటీ కమాండర్గా ఉన్నటువంటి కేశవులతో పాటు 42 మంది, అందులో తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు కూడా ఉండడం జరిగింది. ఈ 42 మంది కూడా మధ్యాహ్నం 3 గంటలకి ఆ డీజీపీ ముందు లొంగిపోవడం జరిగింది. 42 మంది దగ్గర నుంచి కూడా 42కు సంబంధించినటువంటి ముఖ్యంగా రైఫిల్స్ కానీ ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు మరొకవైపు 800 గ్రాములకు సంబంధించినటువంటి గోల్డ్ బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీరికి ప్రధానంగా ఒకవైపు లొంగిపోతున్నటువంటి మావోయిస్టులకు సంబంధించి ప్రజాజీవనంలోకి వారిని ఆహ్వానించడంతో పాటు అదేవిధంగా వారికి జీవించడానికి పునర్జీవనం, ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి సౌకర్యాలను కల్పించడానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగా ఈరోజు లొంగిపోయినటువంటి వారికి దాదాపు 1,90,00,000 రివార్డును కూడా అందజేయబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు 42 మందికి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టుకి 4 లక్షల చెక్ను అందజేస్తే, అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మావోయిస్టులకి ప్రతి మావోయిస్టుకి కూడా 25,000 రూపాయల చెక్ను కూడా అందించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఇప్పటికే ప్రకటించాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా దాదాపు లొంగిపోయారు. ఇంకా 5గురు మాత్రమే లొంగిపోవాల్సినటువంటి వారు ఉన్నారు. వారు కూడా తొందరలోనే లొంగిపోతారనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి గణపతి కానీ, అదేవిధంగా పసునూరు, ఈ ఇద్దరు కూడా లొంగిపోవాలి. ఇద్దరు కూడా ప్రస్తుతం అడవుల్లో లేరు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు అంటూ కూడా డీజీపీ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే మిగిలినటువంటి మావోయిస్టులంతా కూడా లొంగిపోతారంటూ కూడా డీజీపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.